చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరిపల్లి విజయవాడ సమీపంలో రెడీ అయిపోయింది. మొత్తం అంగరంగ వైభవంగా భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులు, సమకాలీకులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున హాజరు కాబోతూ ఉన్నారు. మునిపెన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే ఆ వేదిక మీద నుంచి మొదటి సంతకాలు ఏం పెట్టేటువంటి అవకాశం ఉంది, దేని మీద పెట్టేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చేలాగా ఆయన సంతకాలు ఉండబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం పెట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ డిఎస్సిని అనౌన్స్ చేసి డిఎస్సి మీద సంతకం పెట్టేసి డిఎస్సిని అనౌన్స్ చేయడానికి తొలి సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. సో దాంతో దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా. అదే తొలి సంతకం అని చెప్పి చెబుతున్నారు. యువత ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశల్ని నెరవేర్చేలాగా తొలి సంతకం పెట్టబోతున్నారు. ఆ తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే జగన్మోహన్ రెడ్డి అతపాతాళానికి తొక్కింది. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూములు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆస్తులు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారనేది ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు చెప్పినటువంటి మాట. అందుకే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టబోతున్నారు. వాస్తవంగా ఈ చట్టం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుంటారు, వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి రీసర్వే పేరుతో భూములు రీసర్వే చేస్తూ లేనటువంటి సమస్యను క్రియేట్ చేశారు. దాంతోపాటు ఆయన ఇచ్చేటువంటి పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ. తమ ఆస్తికి, తమ భూమికి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటంటూ అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. సాక్షాత్తు పులివెందుల్లో భారతీరెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పేదలు నిలదీశారు. తమ ఆస్తులకి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటమ్మా, మీరన్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉంది. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ పంపిణీ చేస్తే పేదలకు, వాటిలో 4 లక్షల ఎకరాలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డికి అనువుగా ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అని చెప్పి రీసర్వే చేసి ఆ రీసర్వే ద్వారా భూములకు సంబంధించినటువంటి యజమానుల్ని, పేదవాళ్ళని భయకంపితులను చేసి వాళ్ళ నుంచి అసైన్ భూములు తీసేసుకున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది. అందుకే రెండో సంతకం ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు పెట్టబోతున్నారు. సో ఈ రెండు ఫైల్స్ మీద ఖచ్చితంగా ఆయన ఫస్ట్ సంతకం డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం ఏంటి? మూడో సంతకం స్త్రీ శక్తి. మహిళలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వాటిలో సూపర్ 6లో అనేవి చాలా ఉన్నాయి. ఆ సూపర్ 6లో ప్రధానంగా కనుక మనం చెప్పుకుంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా సంతకం పెట్టబోతున్నారు. ఆ ఉచిత బస్సు ప్రయాణం మీద సంతకం పెడితే అసలు తెలంగాణలో మాదిరిగా ఆర్డినరీకి అలాగే సూపర్ లగ్జరీ కాకుండా ఎక్స్ప్రెస్ల వరకు, ఆర్డినరీకి ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇవ్వాలా మహిళల ప్రయాణానికి. లేదా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వాస్తవంగా చెప్పింది ఏంటంటే పల్లె వెలుగులో
జిల్లా పరిధిలో మాత్రం ఉచిత ప్రయాణం మహిళలకి అని చెప్పారు. సో దాన్ని పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ అయితే మాత్రం 3వ సంతకం కింద సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది, ఇది ఉచిత బస్సు ప్రయాణం మీద. అయితే దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మాత్రం తర్జన అధికారులే పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు మాత్రం పల్లె వెలుగు బస్సుల్లో ఆయా జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం మహిళలకు ఉంటుంది, తెలంగాణ మాదిరిగా కాకుండా. వాస్తవంగా తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆర్డినరీలో అలాగే ఎక్స్ప్రెస్లో పర్మిషన్ ఇచ్చారు. అలాగే సిటీల్లోనేమో ఆర్డినరీతో పాటు మెట్రోకి ఇచ్చారు. సో ఆర్డినరీ మెట్రోలకి పర్మిషన్ ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి కేవలం పల్లె వెలుగులో జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు నేతల్లో కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తున్నారు, అధికారులు కూడా ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు, అసలు ఎంత భారం పడుతుంది దీని మీద అనేది. సో అక్కడ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి, అలాగే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అంతవరకు పరిమితం చేయాలా, రాష్ట్రం మొత్తం కూడా ఉచిత ప్రయాణం చేసేలాగా మహిళలకు అవకాశం కల్పించాలా లేదా అనే దాని మీద కూడా తర్జన పడుతూ ఉన్నారు. సిటీస్లో కూడా ఇప్పుడు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఇలాంటి సిటీస్లో కూడా ఆర్డినరీ వరకే పర్మిషన్ ఇవ్వాలా లేదంటే మెట్రో సర్వీసులు కూడా ఇవ్వాలా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. సో దాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. సో ఫైనల్ చేసిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అయితే క్లియర్గా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం, దాని మీద 3వ సంతకం పెట్టబోతున్నారు. ఇక 4వ సంతకం ఏంటి? 4వ సంతకం ఆయన క్లియర్గా చెప్పారు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. సో ఆ 4,000 రూపాయలు పెన్షను ఇవ్వడానికి పైగా 1వ తారీఖునే ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. సో పెన్షన్ ఫైల్ మీద తొలి సంతకం పెట్టబోతూ ఉన్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఒకవేళ మేలో జూన్లో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా జూలై 1న అంతా కలిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా మే నెలలో ఇచ్చారు, అంతకుముందు ఏప్రిల్ మేలో అంటే ఏప్రిల్లో ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసారు. మేకి వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు జూన్ నెలలో జూన్ కూడా వస్తుంది కాబట్టి జూలైలో ఇవ్వాలి పెన్షను. యాక్చువల్గా ఏప్రిల్లో అందరికీ కూడా నిదానంగా అయినా సరే ఇచ్చారు, ఇళ్ళకి తీసుకెళ్ళే ఇచ్చారు పెన్షను. మే వచ్చేటప్పటికి టిపికల్ చేశారు దాన్ని. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లో వేశామని చెప్పారు. బ్యాంక్ అకౌంట్లు చుట్టూ తిరిగారు చాలామంది. ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదని చాలామందికి తెలియదు, కొంతమందికి అసలు బ్యాంక్ అకౌంట్లో కూడా వేయలేదు అంటున్నారు. దాన్ని ఐడెంటిఫై చేసి ఎవరికైతే వేయలేదో వాళ్ళకి అప్పుడు 3,000 రూపాయలతో కలుపుకొని జూలై 1న ఈ 4+3 అంటే 7,000 రూపాయలు ఇస్తారు. అంటే జూలై నుంచి జూలై 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి సంతకం పెట్టబోతున్నారు ఫైల్ మీద. సో ప్రధానంగా ఈ 4 ఫైల్స్ మీద బుధవారం రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకాలు పెట్టి ఒక సంచలనానికి ఆయన నాంది పలికేటువంటి అవకాశం ఉంది. ఇక అమరావతి విషయాన్ని కూడా అదే వేదిక మీద ప్రస్తావించబోతున్నారు. అమరావతి రాజధాని అని చెప్పి. సో అమరావతి రాజధాని CRDAకి సంబంధించి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేస్తూ ఆ మేరకు దాన్ని కూడా క్లియరెన్స్ ఇస్తూ మరొక సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఈ 5 ప్రధానంగా 4 ఫైల్స్ మీద సంతకం పెట్టబోతున్నారు. 5వ ఫైల్ మీద కూడా ఈ అమరావతికి సంబంధించి ఎలాగో జరుగుతుంది కాబట్టి ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టి తన ప్రజారంజక పాలన ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆయన ఒక క్లియర్ కట్ సంకేతాలు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలను కానీ కూటమి వర్గాలు ఎన్డీఏ కూటమి వర్గాల్లో కూడా వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు ఒక సంచలనమైనటువంటి పరిపాలనకు తెరదీయబోతున్నారు, అందించబోతున్నారు అనేది మాత్రం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.